రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి త్రిపురారం మండలంలో పార్టీ విజయం సాధించడంలో ఎల్లవేళలా కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి సహకారంతో మంత్రి కోమటిరెడ్డి, కుందూరు జానారెడ్డి ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానంటున్న మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లంపల్లి జానయ్యతో ఫేస్ టు ఫేస్. జానారెడ్డి కుటుంబం ఇప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటుంది, ప్రజలకే సేవ చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలంగా ఉంది, ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. ఇప్పుడు జైవీర్ రెడ్డి వచ్చినాక, ఎమ్మెల్యే గారు వచ్చినాక కూడా ఇలా నియోజకవర్గంలో కూడా అందరికీ యువకులకు అవకాశం ఇచ్చి ఇవాళ సామాజిక న్యాయం కూడా పాటించి ఇవాళ పార్టీ హామీ ఇచ్చి కూడా ఒక ఇల్లు కూడా కట్టలేదు. అదే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన, ప్రజలకు ఏదైతే మంచి కావాలని హామీ ఇచ్చినాడో దాని ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్ళు దగ్గర మా త్రిపురారం గ్రామానికి 85 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. మండలంలో దగ్గర 300 ఇళ్ళని కూడా శాంక్షన్ చేసి అందరూ కూడా 5 లక్షల రూపాయలతోటి మంచిగా ఇళ్ళు కట్టుకొని ఉండడం జరిగింది. అదే కాకుండా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రేషన్ కార్డ్స్ ఇంతకుముందు 10 సంవత్సరాల పాలనలో కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి. దాంతోపాటుగా ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే అందరూ అమ్ముకొని దాన్ని ఎంత మిస్యూజ్ చేశారో తెలుసు. ఇలా సన్న బియ్యం ఇస్తే అందరూ కూడా ఇలా మంచిగా తినేటటువంటి పరిస్థితి ఉన్నది. అదే బియ్యాన్ని ఇలా స్కూళ్ళల్లో కూడా కానీ అన్నిట్లలో కూడా అభివృద్ధి చేయడంలో ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి కూడా వాళ్ళకు అందుబాటులో ఉండడం కానీ అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలకు ఏదైతే అవసరం అవుతున్నదో ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ చేపడుతున్నది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళు కామన్ అంటూనే ఉంటారు, కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ జైవీర్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక మేయటితోటి గెలుస్తున్నారు. చెప్పండి జానయ్య గారు, మీరు త్రిపురారం మండలంలో సర్పంచ్గా పనిచేశారు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. సో గత 20 సంవత్సరాల నుండి ఇప్పటివరకు మీ ఊరిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? సో ప్రజలకి ఏ విధంగా మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని సేవలు చేసినారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. మీరు సర్పంచ్గా లేని టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు. సో ఏ విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాలన జరుగుతుంది? ఖచ్చితంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు తర్వాత అప్పుడు తెలంగాణ ఏర్పాటు రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అయినా కానీ గ్రామ పంచాయతీలకు ఏ అనా పైసా కూడా ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు మొత్తం నిర్వీర్యం చేయటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీని అసలు పట్టించుకోకుండా గ్రామ జ్యోతి ఇంకోటి అని ఎక్కడ కూడా ఏం రూపాయి గ్రామ పంచాయతీకి ఇవ్వకుండా గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. సర్పంచులు ఎవరు కూడా గ్రామాలలో పనిచేయలేని పరిస్థితి ఉండును. వచ్చినటువంటి కేంద్ర నిధులు కానీ ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి ఇంటి పన్నులు వగైరా వచ్చేటటువంటి వాటితోటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి నిధులతోటి అభివృద్ధిని మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మౌలిక వసతులు ఉన్నాయో వాటన్నిటి కూడా చాలా మేము వచ్చిన తర్వాతనే అన్నీ కూడా మంచిగా చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉండి చేయడం జరిగింది. సో జానయ్య గారు, మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మీకు మంచి అవకాశం వచ్చింది. సో ఏ విధంగా మండల పార్టీ అధ్యక్ష పదవితో మీరు పార్టీని బలోపేతం చేయబోతున్నారు? గ్రామ స్థాయిలో ఎటువంటి మీరు కార్యవర్గాన్ని మళ్ళీ నూతన గ్రామశాఖ అధ్యక్షులు వేసే అవకాశం ఉందా? ఏ విధంగా మీరు ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తూ ఉన్నారు? రాబోయే రోజుల్లో త్రిపురారంలో పార్టీ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు కూడా పార్టీకి అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి సూచన మేరకు, పెద్దలు జానారెడ్డి గారు ఎంపీ గారి సూచన మేరకు పార్టీని ఇప్పుడు కూడా బలంగా తీసుకెళ్ళి గ్రామాలలో ఇప్పుడు అందరి కార్యకర్తలతో కూడా అందుబాటులో ఉండి చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ఒక గొప్ప అవకాశం, ఎప్పుడు కూడా ఒక ఎస్సీలకు, దళితులకు త్రిపురారంలో ఫస్ట్ సారి నాకు అవకాశం కల్పించున్నారు.
మళ్ళీ కూడా ప్రత్యేకంగా జానారెడ్డి సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ బలంగా ఉన్నది. ఇంకా కూడా అందరి కార్యకర్తలను కొత్త పాత అనేది లేకుండా ఇంతకుముందు మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతికి వారిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కొత్త నాయకత్వం కూడా ఉన్నారు. వాళ్ళని కానీ ఇంతకుముందు పాత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అందరినీ కలుపుకొని పోయి అందరితోటి కూడా సమన్వయంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అయినా కూడా పరిష్కరించి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి చెప్పండి. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నానుడు అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ఒక ఆశ కావచ్చు. ప్రస్తుతం మనం జరుగుతున్న పనులు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి పేదవాడికి కళ. సో చాలా గ్రామాల్లో లబ్ధిదారులకు సరిగా ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదు. రాజకీయంగా కార్యకర్తలకే ఇస్తున్నారు, కొంతమందినే ఎంపిక చేస్తున్నారు, కొంతమందికి బిల్లులు కూడా రావట్లేదు అని చెప్పేసి ప్రజల నుంచి వచ్చిన అపోహ ఉంది. సో ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రజల ఒపీనియన్ ఉంది? లేదండి, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు అంతకుముందు సర్వే చేసేసి L1, L2, L3 అని చెప్పేసి విభజించడం జరిగింది. ఎవరైతే మాకు కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి ఇది ఏంటంటే ఎవరం కూడా పార్టీగా ఏం లేదు. ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకోగలిగినటువంటి ఇల్లు లేని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లబ్ధిదారులు ఎవరైతే సెలెక్ట్ చేసేసి వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. తర్వాత మీకు బేస్మెంట్ లెవెల్ కాగానే ₹1,00,000 కానీ తర్వాత 2 లక్షలు కానీ ఎప్పుడు కూడా బిల్లులు కూడా ఎక్కడ కూడా ఆగట్లేవు. చాలామంది ఇప్పుడు దగ్గర దాదాపుగా 90% ఇల్లుని ఓపెన్ కూడా చేసుకున్నారు. మంచిగా అందరూ ఇళ్ళలో సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా కూడా అవినీతి అనేది జరగలేదు. మేము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ పార్టీలకు ఏం లేదు. పేదలు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకే ఖచ్చితంగా ఇల్లు ఇస్తున్నాము. రేపు మళ్ళీ 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. 2వ విడతలో కూడా ఖచ్చితంగా అర్హులకే ఇల్లు ఇస్తాము. మా పార్టీ యొక్క సిద్ధాంతమే అది. ఇక్కడ మాకు పార్టీలతోటి వేరే బీఆర్ఎస్ లాగానో బీజేపీ వాళ్ళలాగానో పార్టీలను చూసేటటువంటిది ఉండదు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఏ అవసరాలు ఎవరికైతే ఉంటుందో మేము పార్టీలను చూడకుండా కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు, నిజమైనటువంటి నిరుపేదలకే ఇల్లు కేటాయించడం జరుగుతుంది. సో సార్, మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఇక్కడ స్థానికంగా సీనియర్ నాయకులు ఉన్నారు. సో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో త్రిపురారం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ చేజారడం జరిగింది. సో ఏ విధంగా ఈ నాయకత్వ లోపం అనుకోవచ్చా, లేకపోతే ఈ పార్టీ మీద ఉన్నటువంటి ఏమైనా వ్యతిరేకతగా అనుకోవచ్చా? పార్టీ మీద వ్యతిరేకత ఏం లేదు. పార్టీ ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. లోకల్ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం ఆల్రెడీ ఒకసారి మేము చేసిన మళ్ళీ కూడా నేనే పోటీ చేయడం జరిగింది. తర్వాత కొంచెం ఈ కొత్త పాత అప్పుడే కొత్త నాయకత్వం కొంచెం రావడం, ఈ కొత్త పాత దాంట్లో కొంచెం సమన్వయం లోపడం, కొంచెం తక్కువ టైం ఉండడం, కొద్దిలో మా లోపాల వల్ల కొంచెం దాన్ని ఇది చేసుకోవడం జరిగింది తప్ప కానీ పార్టీ ఎప్పుడు కూడా బలంగానే ఉంది. రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా అత్యధిక మెజార్టీతోటి ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకుంటాం. అదేం లేదు, కొంచెం చిన్న పొరపాట్ల వల్ల అది చేజారడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా త్రిపురారం మండలంలో బలంగా ఉంటుంది. సో చెప్పండి, కొంచెం సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని వార్తా సర్వేలు చూస్తున్నాం. ప్రత్యేకంగా నల్గొండ జిల్లాకి వచ్చే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాస్త కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది, బీఆర్ఎస్ పార్టీ కొంచెం దూసుకుపోతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఏ విధంగా ఇది నిజం అనుకోవచ్చా, లేకపోతే మీరు ఏ విధంగా ఖండిస్తారు? చూసిరా ఈ సోషల్ మీడియా వచ్చే వస్తున్నది కానీ వాళ్ళంతా ఏదో పింక్ మీడియా తోటి వాళ్ళు ప్రచారం చేసుకునేది తప్పే కానీ అట్లాంటిది లేదు. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. ఎందుకనంటే ఎమ్మెల్యే గారు గెలిచిన కానీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ పని కావాలన్నా, కార్యకర్తలకు ఏది కావాలన్నా కూడా నిత్యమైన ప్రతి సమస్యని తెలుసుకొని మరి కూడా జానారెడ్డి కుటుంబం ఇప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటుంది, ప్రజలకే సేవ చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలంగా ఉంది, ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. ఇప్పుడు జైవిరెడ్డి వచ్చినాక, ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇంకా కార్యకర్తలలో, యువకులలో మంచి ఉత్సాహం వచ్చింది. మాలాంటి యువకులకు కూడా ఇలా నియోజకవర్గంలో కూడా అందరికీ యువకులకు అవకాశం ఇచ్చి ఇవాళ సామాజిక న్యాయం కూడా పాటించి ఇవాళ పార్టీని ఇంకా కూడా ముందరికి తీసుకుపోతా అనుకున్నది. రేపు జరగబోయే ఎలక్షన్లో కేంద్ర అభివృద్ధి చేసే దిశగా పెద్ద మండల హెడ్ క్వార్టర్లో ఒక మంచి త్వరలో జరిగే, ఒకవేళ ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి వార్తలు కూడా రావట్లేదు.
అసలు ఎలక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా మీకు తెలిసి? ఖచ్చితంగా ఉంటుంది. ఈ బీసీల 42% రిజర్వేషన్ దాని మీద కొంత జాప్యం జరుగుతున్నది. అది కేంద్రం అక్కడ ఉన్నది, పెండింగ్లో ఉంది కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా పార్టీ పరంగానైనా మా అధిష్టానం ఏం చేసినారు, పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగానైనా బీసీలకు 42% ఇచ్చేసి ఎలక్షన్ నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నారు. అది అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ వారు తీసుకొని నిర్ణయం చేస్తారు. అతి త్వరలో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతాయి. సో మన మండలానికి రిజర్వేషన్ ఖరారు అయిందా ఇప్పటికీ? ఉన్న జెడ్పీటీసీ క్యాండిడేట్ దాకా లేదు. మొన్న అంతకుముందు వేసిన నోటిఫికేషన్లో బీసీ 2 బీసీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు 42% దాన్ని బట్టి మళ్ళీ ఏం మారుతాయి, జనరల్ అయితే ఏమవుతుంది అనేది వేచి చూడాలి. సో ఏ విధంగా ఏమంటారు, జానయ్య ఈసారి ఏమైనా జెడ్పీటీసీ అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఆ విధంగా మీ కార్యకర్తలు కూడా ప్రోత్సహించే అవకాశం ఉందా? చూద్దాం, అది అధిష్టానం నిర్ణయం. రిజర్వేషన్లు ఏమవుతాయా, ఇంకా కూడా ఉన్నారు కదా మా కార్యకర్తలు, పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కలిసి ఆ రోజు రిజర్వేషన్లు ఏమొస్తుంది అనే దాన్ని బట్టి అధిష్టానం, మా సార్ ఎమ్మెల్యే గారు, జానారెడ్డి సార్ ఎంపీ గారు వాళ్ళ సూచన మేరకు ఎవరు చేయాలంటే వాళ్ళని, ఎవరినైనా వాళ్ళు సూచించినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా అందరం పనిచేసి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, కంగ్రాట్స్ సార్. ఇది తను మండల పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే జేవీర్ రెడ్డికి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి, ఎంపీ రఘువీర్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి జానయ్య ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ చిన్న పెద్ద నాయకులను పాత కొత్త తేడా లేకుండా కలుపుకొని పార్టీ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానంటున్న జానయ్య, వచ్చే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా కృషి చేస్తాను, ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తానని వారు చెప్తా ఉన్నారు. ఇది జానయ్యతో ఈనాటి ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఎక్స్ప్రెస్ టీవీ. కెమెరామెన్ బాలరావుతో రాజశేఖర్, నల్గొండ నుంచి.